దేశంలో అల్లకల్లోలం సృష్టించాలన్నది ఖలిస్తానీల ప్లాన్. ప్రస్తుతం జరుగుతున్నటువంటిది రైతు పేరుతో ఉద్యమం వెనకాల ఉన్నటువంటిది కూడా ఖలిస్తానీలే. దీంతో క్రమంగా సిక్కులందరి మీద ఒక ఆగ్రహం పెరుగుతుంది. వాస్తవంగా దేశభక్తిలో సిక్కులకు మించినోళ్ళు లేరు. మన సైన్యంలో సిక్కులకు సంబంధించినటువంటి ప్రత్యేక విభాగం ఉంది. వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తుంటారు. ఆ సిక్కుల కోసం ఈ జాతి కూడా ఎంతో త్యాగాలు చేసింది. ప్రస్తుతం ఈ దేశంలో జరుగుతున్నది ఏంటంటే విభజించడం కోసం, అంటే ప్రజాస్వామ్య హక్కుల్ని విభజన రాజకీయాల కోసం వాడే రాక్షసులు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళ కారణంగా వాళ్ళ ప్రోద్బలంతో పాకిస్తాన్ ప్రోత్సాహంతో ప్రత్యేక ఖలిస్తానీ దేశం అన్నటువంటి ఒకనాటి నినాదాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నటువంటి మూర్ఖులు కొంతమంది ఉంటే వాళ్ళ మీద కోపంతో మనం కనబడ్డ ప్రతి సిక్కుని ఖలిస్తానీ అంటే ప్రమాదం. తాజాగా బెంగాల్లో ఏదైతే మహిళల్ని వేధించినటువంటి ఘటన మీదన ఉద్యమం చేయడానికి వెళ్తున్నటువంటి మహిళల్ని బీజేపీ వాళ్ళని అనుబంధ విభాగాల వాళ్ళని అడ్డుకున్నారు అక్కడ పోలీసులు. అందులో ఒక పోలీస్ అధికారి సిక్కు. అతను ఈ మహిళల్ని అడ్డుకున్నప్పుడు ఆ మహిళల్లో నుంచి, ఆ ఉద్యమకారులో నుంచి, నువ్వు ఖలిస్తానీవా, ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నావు, అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఈ విధంగా వేధిస్తున్నావు నువ్వు అంటూ దుర్భాషలాడారు. దాంతో ఆయన ఆగ్రహము ఆవేదన కలగలిపిన మాటలతో, నన్ను ఖలిస్తానీ అని ఎందుకు అంటారు, నేను సిక్కు అయినంత మాత్రం ఖలిస్తానీ అవుతానా, నేను ఈ దేశం కోసం చేస్తున్నాను, మీ అందరి మంచి కోసం చేస్తున్నాను అంటూ చెప్పడం ద్వారా అది ఇప్పుడు మమతా బెనర్జీ గ్రూపు వైరల్ చేస్తూ వీళ్ళు ఇట్లా విభజించే రాజకీయం నడుపుతున్నారంటూ నాటకాలు ఆడుతూ సిక్కుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.